అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం హెడ్ క్వార్టర్లో పడకెక్కిన పారిశుద్ధ్యం. దీనికి గల కారణాలు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ యొక్క పదవి కాలపరిమిత అయిపోవడంతో పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మండల స్థాయి అధికారులు కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో మరియు మాకెందుకు లేంటూ చేతులు దులుపుకోవడంతో కొంతమంది ప్రజలు మా ఏపీ పబ్లిక్ వాయిస్ సిబ్బందిని కలవడంతో వారితో ముఖాముఖి. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరంలో హెడ్ క్వార్టర్ అయిన ఈ ఊరిలో ఇక్కడ డ్రైనేజ్ కాలువల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ఇక్కడ ప్రజలు మోపడం జరిగింది. అయితే ఆ కాలువలు ఎలా ఉన్నాయనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఇలాగ ఆనియన్స్ తీసుకుంటే పొడిగింది ఇక్కడ బ్లీడింగ్ కూడా వస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చాలా బాధపడుతుంది. ఇది మన హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల గురించి ఎంపీడీఓ ఒకటి టరేన్ ఉంది, ఎంఆర్ఓ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందులో కొత్త సంస్థలు మీరు వస్తారు. సార్ చెప్పండి సార్, చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు. లోపల చాలా అధ్వానంగా ఉన్నాయి. చూస్తేనే మనకు తెలుస్తుంది, మీరు కూడా చూసుంటారు. అంటే ఇది మెయిన్ డ్రైనేజ్ కాలువ అనుకుంటాను, లేదా పంట కాలువ నాకు తెలియదు, కానీ సెంటర్లో ఉంటుంది. పూర్వం నాకు చిన్నప్పుడు ఇది ప్రధాన పంటకాలం ఉండేది. అయితే పంటకాలం ఉండేది. అయితే ఈ రాను జనాలు పెరగడం వల్ల ఈ పంటకాలంలోకి ఈ యొక్క వేస్ట్ వాటర్ రావడం మొదలైంది. అంటే మొదటి నుంచి ఈ యొక్క మురుగునీరు పొలాల్లోకి వెళ్ళడం వల్ల పొలాల్లోని లేనిపోయి కొత్త డిసీజ్ వచ్చి ఆ పంట పొలం రైతులు చాలా నష్టపోతారు. దాని గురించి నేను ఎన్నోసార్లు ఆ కింద పొలం సరశుద్ధి కింద పొలాలు ఉన్నారు, అలా చాలామంది ఇబ్బంది పడ్డారు. అలా చెప్పాను, అబ్బాయి నేను వచ్చి ఎంఈ ఆఫీస్ దగ్గర వాళ్ళు కంప్లైంట్ చేయండి, ఈ మా పొలాలు పాడవుతుందని చెప్పానంటే వాళ్ళు పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాలం మీద చాలామంది ఆక్యుపేషన్ చేసి ఈ నీరు వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ స్టోరేజ్ పోయి దోమ పెరిగిపోవడం వల్ల దీనివల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, కొత్త డిసీజ్ రావడం అండ్ డయేరియా అది రావడం వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ కూడా చాలా ఎక్కువ ప్లాస్టిక్ వచ్చి కాలువ పడిచేయడం, ఆ బాటిల్ పడిచేయడం, ఆ బాటిల్లో వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. దీని మీద గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుని ఈ కాలువని ఇంచుమించి ఎక్కడి నుంచి వెంకటేశ్వరం గుడి దగ్గర నుంచి ఒక అటు ఇటు సైడ్ వాల్ కట్టి కింద గ్రౌండ్ లెవెల్ ఏదైనా లెవెల్ చేస్తే వాళ్ళు షాప్కి వెళ్ళిపోతుంది. కాలువ సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అందులో ఇక్కడ రాయవరంలో తెల్లవారు 4 గంటల నుంచి ముసలిందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుని టీ తాగేసి వెళ్ళే టైంలో వెళ్తూ ఉంటారు. ఆటోలు కూడా వచ్చి రావడం కూడా భయపడతారు, ఏమో ఏ దోమ కుడితే ఏం జబ్బు వస్తుందో అని భయపడతారు. అందుకని ఎంపీడీఓ గారు, నెక్స్ట్ మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాయవారు ఈ కాలం మీద ఏమైనా చేస్తే మీకు కృతజ్ఞత తెలుపుకుంటారు. రండి బాగానే ఉంటుంది. మా ఇంట్లో పిల్లలు అలాంటి ఇద్దరు పడిపోయినట్టు ఆల్రెడీ వాళ్ళకి దెబ్బ జరిగింది. అలాగే మొన్న రీసెంట్గా అబ్బాయి మునిగిపోయాడు ఏకంగా. అయితే అలా అబ్బాయి ఆడపిల్లాడు, ఒక అబ్బాయి అయితే ఆటో అబ్బాయి ఇంట్లో పడిపోయాడు ఇక్కడ. కాబట్టి తీసి మళ్ళా వేసి మళ్ళీ కావాలంటే వాళ్ళు తీసుకుంటారు కదా, మళ్ళీ కావాలంటే అలా పెడితే తప్పే. డ్రైనేజీకి ఇబ్బంది లేకుండా అతకకుండా అలా పలకలేసుకోమంటే బాగుంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే చెత్త వల్ల బయట వేసుకోరండి. మేము డస్ట్బిన్ పెట్టినా డస్ట్బిన్లో వేయట్లేదు, బయట మళ్ళీ కాలంలో వేస్తున్నారు. ఎప్పుడు క్లీన్ చేస్తారు? డ్రైనేజ్ అయితే క్లీన్ చేయలేదండి. ఆ రోజు తీసినప్పుడు అవి కూడా బాగా అయిపోతాయి. సెక్రటరీకి అయితే మేము కంప్లైంట్ చూడాలి, మాకేదండి కలకలు తీయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అంతే. అది జస్ట్ దాంట్లో పట్టుకోతున్నది. ఇప్పుడు దానికి ఎన్నాళ్ళు అయితే 6 నెలలకు ఏడాదికి 2 సార్లు తీసుకోరండి. ఇప్పుడు అలా తీస్తే ఈ డస్ట్ ఎక్కువ పడడం వల్ల పని జరగదండి. ఎప్పుడు నెలకోసారి అన్నది ఇవ్వాలి. కాలంలో ఇలా ఉండగా నెలకోసారి తీస్తేనే జరుగుతుంది, లేదంటే మూసేసి అలా అనుకున్నట్టు 6 నెలలకు ఒకసారి ఇలా తీసుకున్నా సరలేదు. అది అందుకని దీనివల్ల
అదే ఏం చెప్పినా కన్నా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో పిల్లలు అటు ఇటు ఆడుతున్నారు, అక్కడ వాళ్ళు పడిపోతారు కదా. పలుకుండి వాకింగ్ అలాగే వెళ్ళేవాళ్ళు నడిచేటప్పుడు ఎవరు బస్సు వచ్చి మీద నిలబడి ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. అలాగే చెప్పేసి దేని మీద నిలబడ్డారు కదా, నిలబడి అటు ఇటు చూస్తే కింద పడతారు. అయినా మాకు అలాగే ఏంటంటే రెండు మంది కాళ్ళ పడతారు, అలా ఉంటుంది కాదు. రోడ్డు మీద చేపలు చూస్తున్నారు. ఇప్పుడు అలా అవకాశం లేదు. అంతా కాళ్ళలోకి ఎవరు చూస్తే కాళ్ళలోకి చూస్తారు. అది పెరిగిపోతుంది తప్ప రేపు పొద్దున వరకు పోతే కొట్టుకెళ్ళాలి తప్ప మామూలుగా అయితే తీసే పని అయితే లేదు. వాళ్ళు తీస్తారు, ఇవాళ పొద్దున్న తీస్తారు, సాయంత్రం పడుతుంది. ఆయన చూసిందే లేదండి, ఇది ఆగదాలే లేదు. అసలు ఎనగొట్టు చూడడానికి కాలువలు ఎలా ఉన్నాయి, కాలంలో చెప్తుందని కానీ ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది కానీ అడగడానికి కానీ చూడడానికి కానీ రాలేదు. సమస్య ఎంత టైంకి ఎంతమంది బాధపడుతున్నారు, కనీసం వచ్చి సెక్రటరీ ఏమైనా కూడా అడగట్లేదు అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఇవి. ఎక్కడున్నా సరే వచ్చేది హోమ్ మినిస్టర్ గారు కంపల్సరీ సపరేట్ లేదండి. పంచాయతీ ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ టైం అయిపోయిందండి. ఎక్కడ టైం నడదు, లేకపోతే అన్నం ఏమైనా నడుతుంది. దాని గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోరండి. పట్టించుకోరండి. అంత మాత్రం తీసుకోవడం శతపూర్ల పంచాయతీ మీద సచివాలయం అలా సెంట్రల్తో చాలా పెద్ద పంపడం. మేము డ్రైనేజ్ వ్యవస్థ బాగోవాలండి. చెరువులు కట్టాలంటే కూర్చొని ఆక్రమించుకోవడం ఎంత జరుగుతున్నాయి. నాయకులందరూ ఇచ్చేసారండి. విన్నాలా ఎందుకుంటే చెరువులు కొంత వేస్ట్ నీళ్ళు అందులో బాగుంటే ఉండేయండి. అంటే చెరువులు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చి ఎవరైనా నిరుపేదలు ఉన్నాయి, ఎవరున్నా ఎక్కడన్నా మూడు కానీ వాళ్ళు అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాంటివి ఏమన్నా అది చెరువు భూమి అది ఓన్లీ చెరువుకి అది చెప్పండి నేను 2 సంవత్సరాల నుంచి కాలుష్యం ఉన్నాయండి. ఎక్కడ చూసినా సరే ఈ ఆరోగ్య సమస్యలు అనేది ఏర్పడుతుంది ప్రతి వాళ్ళకి కూడా. టైఫాయిడ్ అని మళ్ళీ ఎందుకు వస్తుందంటే సమస్య అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే నేను మనకు ఉండడానికి కదా మన ఆరోగ్యంగా మనకు కావాల్సింది. ఆ ఆరోగ్యం అన్నదే మనకు కావాల్సిన చాలా ముఖ్యమైన అవసరం మనకి. ఈ మధ్యకాలం చూస్తూ ఉంటారు ఇక్కడ నౌకర్లు కొద్దిగా ఉన్నాం. మీరే చూడండి ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటాను. అంటే దీనికి ఆనుకునే షిరిడి సాయిబాబా గారి టెంపుల్ ఉంది, నూకల్లమ్మ వారి టెంపుల్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే జనాలు నివాసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దాని అనుకుని ఈ వ్యర్థాలన్నీ కూడా గవర్నమెంట్ ఏంటంటే మొత్తం అద్దాలు ఇంటిపోయి నీరు వెళ్ళట్లేదండి. అక్కడ కూడా కొంచెం కబ్జా చేసి అంటున్నారు. మీరు ఎంతవరకు మీరు చూడాలి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా కబ్జా చేయడానికి మీకు ఒక పంచాయతీ వ్యవస్థ ఉంది, అలాగే సచివాలయం ఉంది, అందులో సిబ్బంది ఉన్నారు. ఎక్కడైనా ఆక్రమణలు జరిగేటప్పుడు వాళ్ళు రావడం కానీ వాళ్ళని హెచ్చరించడం కానీ జరుగుతుంది. అలాంటిది ఏం జరగలేదంటారా? మీకు ఒక విషయం సంఘటన చెప్తాను. గత 2 నెలల క్రితం జరిగిన సంఘటన. ఇక్కడ సైడ్ కాలంలో మెయిన్ రోడ్ ఇది. ఆ మెయిన్ రోడ్ లో సైడ్ కాలంలో మొత్తంలో ప్లేట్లను తీస్తారండి. ఎందుకు తీస్తున్నారంటే దానికి సమాధానం లేదు. ఎవరు తీస్తున్నారంటే దానికి సమాధానం లేదు. అది ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీకి ఇప్పుడు ఎటువంటిది అధికారం ఉన్నది లేదు. ఎంపీడీ మనకి ఇన్ఛార్జ్. మేము పైకిరపేట కాన్స్టిట్యున్సీ అసలు గ్రామంలో మా మండలం హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం. కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మనకి ఎంపీడీ మనకి ఇన్ఛార్జ్. అది ప్రొసీడింగ్ కార్డు అయినా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అడిగితే మాకే రాలేదు అంటున్నారు. ఎవరు తీసారంటే స్వచ్ఛందంగా తీసేయని అంటున్నారు. అంటే ఇది ఈ ఊర్లన్నీ వచ్చే మంచి రహదారి ఇది. రహదారి అయితే దీని మీద బైకులు పార్కింగ్ చేయడం కానీ లేకపోతే వచ్చే వెహికల్స్ కానీ రాకపోకలకు కానీ చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు. మొన్న మధ్యకాలంలో ఒక ముసలైన కాళ్ళు కూడా పడిపోయారండి. 15 ప్రాంతం నేనే తీసాను, కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి పాపం రిలయన్స్ చేసి ఇంటికి కొంచెం పంపించేవాడి ఆయన. ఫోన్ చేస్తే చిన్నపిల్లలండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా బస్సు వస్తుంది, వెహికల్ వస్తుందండి, ఇటు తప్పుకోవడం చూస్తే కాలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళు మొన్న అక్కడ పక్కన రెడ్డి గారి క్యాంప్ చేశారు. అక్కడ మధ్యకాలం అక్కడ చిన్న పాప అండి. ఈ ఒక స్టెప్ లో పలక ఉందండి, తెలియదు పాప.
ఇది పరిస్థితి అయితే రాయవరంలో ఉన్న ఈ డ్రైనేజ్ కాలువకు ఉన్న పరిస్థితి ఇది పంటకాలు డ్రైనేజ్గా మారింది. ఆయన డ్రైనేజ్గా మారినప్పటికీ దీని మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ మార్కెట్లో ఉన్న వ్యర్థాలు అన్నీ అందులో పోయడం వల్ల ఇది కప్పెడుకోవడం జరుగుతుంది. అలాగే దోమ అనేది చాలా విపరీతంగా పెరిగి జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని నుంచి ఎలాగోలా మమ్మల్ని బయటపడేయాలని ఎంపీడీ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అలాగే మన హోమ్ మినిస్టర్ గారికి వీళ్ళు విన్నపించుకోవడం జరుగుతుంది. దీని మీద దృష్టి సారిస్తారని ప్రభుత్వాన్ని మేము కూడా కోరడం జరుగుతుంది.